ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చింతలపూడిలో ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎలిజా. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని సూచన. జంగారెడ్డిగూడెంలో ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. యువత క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. జంగారెడ్డిగూడెం రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి రంగ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపిన వానరం. వినతి పత్రం సమర్పించిన వైనం. యువత విద్యార్థి దశ నుండి ఆటల ద్వారా శారీరక శ్రమ చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటుగా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. చింతలపూడిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు ఆటలలో కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణజ్యోతి, ఎండిఓ మురళీకృష్ణ, ఎంఈఓ రామారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరావు, దుర్గారావు, ఇమ్మానియల్, కాంతారావు, మిర్యాల దిలీప్, ప్రకాష్ పాల్ తదితరులు పాల్గొన్నారు. మనం చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ సాధారణంగా మనకి ఏంటంటే ఎంతసేపు పిల్లల్ని చదువు 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 అని చెప్పి చైతన్య నారాయణ లాంటి స్కూల్స్ లో పెట్టి వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదగకుండా మనం చేస్తా ఉన్నాం. ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉండాలంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉండాలి. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉండాలంటే ఖచ్చితంగా మనం శారీరక శ్రమ చేయాల్సిన అవసరం. శారీరక శ్రమ అంటే మనందరం కూడా పనులు చేయాల్సినటువంటి అవసరమే లేదు. విద్యార్థి దశలో కానీ యవ్వన దశలో కానీ వారు ఆటలు ఆడటం వల్ల వారి యొక్క శారీరక దారుఢ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే వారు ఆరోగ్యంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా మనం మార్చుకోవచ్చు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆటల పోటీలను నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఉన్న ఇండోర్ షటిల్ కోర్టు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, నాయకులు వందనపు వెంకటేశ్వరరావుతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. గతంలో లేని విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కావున ఈ అవకాశాన్ని 16 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, కమిషనర్ పి భవానీ ప్రసాద్, ఎంపీడీఓ కె విజయ్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు చిట్కెల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆడుదాం ఆంధ్ర అనేది ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఇలాంటి ప్రోగ్రాం ఎవరికి తట్టలేదు, మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. ఇలాంటి ఆడి మంచి విద్యావంతులు అయ్యి మంచి గెలిచి ప్రైజులు తీసుకోవాలని మళ్ళీ మన ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ మనం అందరం కూడాను ఇలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ మనకు రావాలంటే మళ్ళీ మా జగన్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు
ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరుగుతుంది. గేమ్స్ ఆడడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దూరం కూడా పెరుగుతుంది. దాన్ని గుర్తించి ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మనం గేమ్స్ అనేవి పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పటివరకు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ కూడా గేమ్స్ గుర్తించడం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ బైస్ ఈ రోజు 136 టీమ్స్ వచ్చాయండి. ఇవన్నీ బైస్ వేసి గెలిచిన తర్వాత కొంతమంది జిల్లాకు పంపుతాం, జిల్లా నుంచి స్టేట్ పంపుతాం. మన ప్రాంతం నుంచి జిల్లాకి ఎక్కువ మంది జిల్లా టీంలో మన జంగారెడ్డి ప్రాంతంలో ఎక్కువ మంది ఉండే విధంగా గేమ్స్ ఆడతామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేకుండా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మనకు ఇప్పుడే సంక్రాంతి పండుగ జనవరి 13 తారీఖు వస్తుంది. కానీ ఈ సంవత్సరం 16 రోజుల ముందే మనకి పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ 30,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల దాకా ప్రైజులు ఇస్తారు. అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. 136 టీంలు ఇక్కడ పాల్గొంటున్నాయి. ఇక్కడ టౌన్ హాల్ మొత్తం స్టేట్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. దివంగత నేత వంగవీటి మోహనరంగ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గౌత్ సత్యేంద్రబాబు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణతో కలిసి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ యొక్క జీవిత చరిత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మద్దాల ప్రసాద్, పామరపర్తి శ్రీనివాస్, మైరెడ్డి పవన్, రాధారంగ మిత్ర మండలి సభ్యులు బాదరాల నరేష్ కుమార్, చింతా శైలేంద్ర, సింగంశెట్టి భార్గవ్, యాతం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత వంగవీటి మోహనరంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా అప్లాండ్ ఏరియాలో ఘనంగా వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నారు. రంగా గారు బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఒక కులానికే కాకుండా బడుగు బలహీన వర్గాల వారికి, ఒక రక్షా కార్మికులకి, అదేవిధంగా హమాలీలకి అందరికీ నాయకుడిగా ఎదిగి చాలా తక్కువ టైంలో అంటే ఆయన శాసనసభ్యుగా ఒక పర్యాయమే పనిచేశాడు. కాపు జాతిలో చీఫ్ మినిస్టర్ అయ్యే అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరంటే పవన్ రంగా గారిని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఆయన వర్ధంతిని చక్కగా ఈ ప్రాంతంలో ఉన్న కాపు యువత అందరూ కూడా మంచిగా జరుపుకుని చాలా సంతోషం. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి మీ అందరూ ఒకటి నా విన్నపం, జయంతి వేడుకలు మళ్ళీ జరుగుతాయి. దీని తర్వాత జయంతి వేడుకల్ని యువతంతా ఒక పండుగలాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి వంగవీటి మోహనరంగ గారు మరి 1989లో మరణించారు. మరి ఆరాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ కూడా నెమరు వేసుకుంటానే ఉన్నారు. మరి ఆయన ఎంతో రాష్ట్రంలో పేద ప్రజలకు సేవ చేసినటువంటి దాత. మరి అలాంటి వ్యక్తి లేకపోతే వేళ కాపు వర్గంలో కూడా చాలా లోటు కనపడుతుంది. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగ గారి 35వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ వంగవీటి మోహనరంగ గారు 1988 డిసెంబర్ 26న ఆయన దళితుల కోసం, వాళ్ళకి ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్షలో కూర్చుని ఆ రోజున డిసెంబర్ 26న ఆయన స్వర్గస్థులు అవడం జరిగింది. వంగవీటి మోహనరంగ గారు కేవలం ఒక కులానికి చెందిన వ్యక్తి అయితే మాత్రం కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా కానీ, గుడివాడ ఈ ప్రాంతాల్లో అన్ని కులాల వాళ్ళు కూడా వంగవీటి మోహనరంగ గారి యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. నేడు డిసెంబర్ 26వ తారీఖు మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెళ్లి జరిగినటువంటి శ్రీ వంగవీటి మోహనరంగ గారిని మన తెలుగు జాతి కోల్పోయిన రోజు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన ఆయన వర్ధంతి కార్యక్రమానికి మరి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక సేవా సంస్థలు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై మరి ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజలను ఒక వానరం ఆశ్చర్యానికి గురి చేసింది. పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షా శిబిరానికి ఒక వానరం చేరుకుని తన సంఘీభావాన్ని తెలిపింది. అంతేకాకుండా నిరసనకారుల వద్ద నుంచి వినతి పత్రాన్ని కూడా స్వీకరించింది. దీనిని గమనించిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఈ దీక్షా శిబిరం వద్ద ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీలో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక వానరం దీక్షా శిబిరం వద్దకు చేరుకుంది. కొద్దిసేపు అక్కడే ఉండి అంగన్వాడీల నిరసనను తిలకించింది. అదే విధంగా వారికి మద్దతు తెలియజేస్తున్నట్లుగా హావాభావాలు పలికించింది. అనంతరం అంగన్వాడీలు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించింది. దీంతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షులు పి సూర్యరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వీరికి వేతనాలు పెంచాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పారు కానీ అంతకుముందు కాంట్రాక్ట్ లో ఉన్న ఈ పారిశుద్ధ్య కార్మికులు తీసుకెళ్లి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపడం ద్వారా వారు ఇప్పుడు ఈ రోజున ఏదైతే 10,000 మందిని కాంట్రాక్ట్ సిబ్బంది సీనియర్లు పర్మనెంట్ చేశారో ఆ అవకాశం లేకుండా వీళ్ళందరినీ చేశారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనేది ఈ రోజున అందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది రోడ్డుకి సంవత్సరాల తరబడి గత సంవత్సరం నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. మరి చివరి దశలో ఎన్నికలు దగ్గరికి వచ్చిన ఈ టైంలో ఈ ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేస్తా ఉన్నారో దాన్ని అమలు చేయాలని, అలాగే కనీస వేతనం 26,000 ఈలోగా అమలు చేయాలని ఈ రోజు నుంచి సిఐటియు అనుబంధ సంఘంలో ఉన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉంది. మరి దీంట్లో ఖచ్చితంగా ఆ హామీలను ఈ సందర్భంలో అమలు చేయాలని, హామీలు సాధించే వరకు సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని కోర్టు ఆవరణం వద్ద మంగళవారం జరిగిన రీలే దీక్షలలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, న్యాయవాదులు ముల్లపూడి శ్రీనివాసరావు, గన్నమణి శేఖర్, షేక్ హకీరా హకీం, మాదేపల్లి క్రాంతి కుమార్లు పాల్గొన్నారు. వీరికి టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. అంతేకాకుండా సివిల్ కోర్టులు కనుమరుగైపోయే అవకాశం ఉందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు మండవ లక్ష్మణరావు, పారేపల్లి రామారావు, పెనుమర్తి రామ్ కుమార్, కొండేటి కిషోర్, గౌతు సత్యేంద్ర, చింతల నాని తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 31వ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి చట్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తో గత కొన్ని రోజులుగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు 5వ రోజు రిలే నిరాహార దీక్షలు అనేటువంటి చేపట్టడం జరిగింది. ఈ రోజు మేము చేస్తున్నటువంటి దీక్షలకు సంఘీభావంగా వస్తున్నటువంటి జంగారెడ్డిగూడెం ప్రాంత రాజకీయ పార్టీల వరకు స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా మేము వినమ్రపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి చట్టం. దీనివల్ల పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటిది సామాన్యమైనటువంటి ప్రజానీకం. అందుచేత కేవలం ఒక న్యాయవాదులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్పందించి పోరాటపలసినటువంటి పరిస్థితి ఈ రోజున దాపించింది. అంచేత ప్రతి ఒక్క రాజకీయ పార్టీని మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క చట్టం యొక్క
ప్రతికూలత అనేటువంటిది ఎంత మేరకు ఉంటుంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల్ని జాగృతం చేసి ఈ చట్టం రద్దు అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పోరాడవలసిందిగా మేము జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి 5వ రోజు మేము కార్యక్రమం చేస్తున్నాం. ఈ 5వ రోజు జరుగుతున్న మా రిలే నిరాహార దీక్షకు ఇచ్చేసిన ప్రజా సంఘాలు, ప్రజా పార్టీలు, తెలుగుదేశం పార్టీ అలాగే ఇతర మిగిలిన పార్టీలు అందరూ కూడా వచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము తలపెట్టిన తలపెట్టిన ఈ సమస్య మా న్యాయవాదులు ఒక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి పౌరుడికి ఈ సమస్య ఉంది. ఈ చట్టం, నల్ల చట్టం రద్దు అయ్యేంత వరకు మేము ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, మా కార్యక్రమానికి నిర్వాహకంగా మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడిని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో ఆయుధం ఆంధ్ర పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా సామాగ్రి కిట్లను అందజేశారు. క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వారు ఆటలు ఆడే ఉత్సాహాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో నాగలగూడెం వైస్ ప్రెసిడెంట్ మట్టా కరుణ, గ్రామ సచివాలయం కన్వీనర్ కొయ్య లీలాధర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల బాల బొరవయ్య తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరామునికి పూజ చేసిన అక్షింతలు జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకున్నాయి. పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో భద్రపరిచిన అక్షింతలు ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ బలవర తాతాజీ మాట్లాడుతూ అయోధ్య బాలరాముని అక్షింతలను ప్రజలకు చేరువ చేసేందుకు అభయాంజనేయ స్వామి ఆలయంకు తీసుకువచ్చామని తెలిపారు. ప్రజలకు ఈ అక్షంతలను అందజేస్తామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అక్షంతలను స్వీకరించి రాముని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధరణి సాయి బ్రహ్మం, సీత మహాలక్ష్మి, హేమలత, జ్యోతి, మేరీ సుశీల తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు. కంచాలపై గరిటెలతో కొడుతూ తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. కొంతమంది కొంగ జపం చేసి వారి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మెకు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఈ రోజుకి 15వ రోజుగా మా సెంటర్ని క్లోజ్ చేసుకుని మేము మా యొక్క డిమాండ్ల కొరకు మేము ఈ యొక్క రోడ్డు మీద రోజుకొక అడుక్కునే భిక్షాటన చేసుకుంటూ ఒక రోజు కంచాలతో కొంగజపం మామూలుగా ఇలా డబ్బులు కొట్టుకుంటూ మేము మరి ఒక రోజునేమో మరి మా యొక్క వంట వార్పులతో మేము నినాదాలు ఇచ్చుకుంటూ ఈ రోజు 15వ రోజుగా మేము ప్రభుత్వాన్ని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా బాధలు మీరు వినండి అయ్యా, మా కష్టాన్ని మీరు ఎదుర్కోండి అయ్యా. ఎందుకంటే మమ్మల్ని మీరు ఇచ్చిన వాగ్దానం, మేము ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే కనీస వేతనం 26,000 చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి, గ్రాడ్యుయేట్ పెంచాలి, మాకు కనీసం మమ్మల్ని తెలంగాణ కన్నా అదనంగా మాకు ఇస్తారని ఆ రోజున మీరు ప్రకటించారు. కాబట్టి దానికోసం ఎదుర్కోక ఈ 15 రోజులు మేము చేసిన ధర్మ మీ చేరికైనా దొరుకుతున్నాయి కదా బాబు, కానీ మమ్మల్ని గుర్తించుకోమని మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ రోజు మా యొక్క యూనియన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు క్రికెట్ బ్యాట్ పట్టి ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి ఉత్సాహాన్ని నింపారు. ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొన్నారు. క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుబాబు అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీడీఓ ప్రేమాన్విత, తహసీల్దార్ రమణరావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మంగారావు, ఏల్శెట్టి పాపారావు, బాబ్జీ, పుప్పాల గోపి, పుచ్చకాయల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యుల వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య అధినాయక జయ హే భారత భాగ్య విధాత. అక్కడ చాలా చక్కటి డీటెయిల్స్ ఇస్తున్నారు మీరు. అనడానికి ఇక్కడ ఉన్నటువంటి సన్మాన గ్రహీత అన్నట్టుగా ఉంది. ఫోటో చూస్తుంటే కోరుతున్నాం. అను నేను కేడల
భాగస్వామిని అవుతానని ప్రమాణం చేస్తున్నాను. 26/12/2023 సంవత్సరం గాను రాష్ట్రమంతటా ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. క్రీడాకారులందరూ కూడా వారు పాల్గొన్నారు. క్రీడాకారులు మరి క్రీడాకారులు ఈ కార్యక్రమంలో మానవుడిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో బ్రతకాలని మాజీ ఎంపీ మాగంటి బాబు తెలిపారు. చింతలపూడిలో సోమవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాగంటి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరూ జరుపుకునే పండుగని చెప్పారు. చింతలపూడి నియోజకవర్గం అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ ను మాగంటి బాబు కట్ చేసి ఆహుతులకు అందజేశారు. అనంతరం మాగంటి బాబు, జగ్గవరపు ముత్తారెడ్డి, వెంకట రామయ్య తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాళ్ల మేరీ ప్రశాంతి, మాటూరి వెంకటరామయ్య, కోడ నాగభూషణం, వి వెంకటేశ్వరరావు, కొండు దేవ తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు గారు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ యావత్ ప్రపంచంలో క్రిస్టియన్ సోదరులు సోదరులందరూ కూడా చేసుకుంటున్నారు. అందరికీ పండగ కామనే, అందరూ అన్ని పండుగలు చేసుకోవాలి. మానవుడు పుట్టిన తర్వాత మాకేం ఎక్కువగా తలకాయలు లేవు, పంచాయతీలు లేవు. మీతో పాటు సమానంగా బతకాలనే ఉద్దేశంతోనే వారసత్వ రాజకీయాలతో పాటు నేను అప్పచెప్పుకుని చంద్రపూడి నియోజకవర్గం అంటే ఎనలేని ప్రేమ నియోజకవర్గం నాకు ఉందంటే అది చంద్రపూడి నియోజకవర్గం. ఇవాళ క్రిస్మస్ వేడుకలకి మేడం రమ్మన్నారు. అలా బ్రదర్స్, తోళ్ళు, పిల్లలు ఎవరు లేకపోయినా ఇంతమంది గ్యాదరింగ్ అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు చూస్తా మొత్తం దారి పుడుతూ చర్చలన్నీ చూసుకుంటూ వచ్చా. చక్కగా లైటింగ్, అలంకరణ. కానీ అందరూ కూడా పొద్దునే చేసుకుంటారు. ఇప్పుడు మా సమూహంలో అడిగా ఇందాక, తను క్రిస్టియనే. రాత్రిపూట 9 నుంచి 1 గంట దాకా బైబిల్ క్లాసులు చెప్తారు ఆన్లైన్లో. ఎన్ని పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మెరీ క్రిస్మస్ అంటమే తప్ప కొన్ని విషయాలు తెలుసుకోవాలని దాదాపు 1.5 గంట ప్రయాణంలో ఆయన చెప్పడం. కానీ నా కుటుంబ సభ్యులందరూ, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ రోజు అయితే సింగిల్గా ఉండిపోతానేమో, పిల్లలు లేరు, ఆఫీస్కి అది వెళ్ళారు, మా మేనల్లుళ్ళు అందరూ వచ్చారు. కానీ నా కుటుంబం అంటూ నాతో లేరు అనిపించింది. కానీ నాకు పెద్ద కుటుంబం దేవుడు పంపించాడు, నా తెలుగుదేశం కుటుంబం. వంగవీటి మోహనరంగ ఒక వర్గానికి, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని మహాశక్తి అని టీడీపీ జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు తెలిపారు. భీముడోలు సంత మార్కెట్ వద్దనున్న రంగా విగ్రహం వద్ద పార్టీలకు అతీతంగా రంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గని వీరాంజనేయులు, మండల కాపు నాయకులు పాల్గొన్నారు. తొలుత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సత్యనారాయణ, దోసనపూడి పుల్లయ్య నాయుడు, రామగుర్తి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి ఏడుకొండలు, మద్దుల రాజా, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, మామిడిపల్లి కృష్ణకుమారి, భీమన దుర్గా పల్లవి తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా.
పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగ అని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూము విజయ్ కుమార్, బొడ్డు వెంకటేశ్వరరావు, తోట నాని, గంధం చంటి, ఏ సుబ్బారావు, కల్వకుత్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన చేతనంత సాయం ఆయన చేశారు. అంతేకాకుండా మరి అప్పుడున్న గవర్నమెంట్తో కూడా వాళ్ళ మేడలు వచ్చి మరి బడుగు బలహీన వర్గాలకి పేదలకి కూడా మరి ఆయన అండగా నిలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి 35వ వర్ధంతి మరి ఆయన నమ్ముకున్న వ్యక్తులకి అలాగే బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా ఆయన అందించిన సేవలే అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి మహనీయుల్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం మనంతా అదృష్టంగా భావిస్తూ మరి మోహన్ రంగ గారి యొక్క ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి ఆయనకి ఆయన వదిలినటువంటి కుటుంబానికి వారి పిల్లలకి అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ప్రముఖులు సింగంశెట్టి సత్యరాజ్ పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాస్త్ర సురేష్ రెడ్డి మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న సత్యరాజ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాని, కటార రాంబాబు, గోపాలం, కోసూరు శివ తదితరులు పాల్గొన్నారు. సింగంశెట్టి సత్యరాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి హాస్పిటల్లో పేదలకు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరికీ కూడా మరి సేవా కార్యక్రమం చేయాలన్న దృక్పథంతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయబోవడం జరిగింది. ఇవాళ యేసుక్రీస్తు పుట్టిన రోజు. మరి ఆయన పుట్టినరోజు రోజునే మరి మన సత్యరాజ్ గారు పుట్టడం అనేది చాలా ఆనందించవలసిన విషయం. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలోని క్రీస్తు ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బుట్టాయిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ వేణుగోపాలరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని, అప్పుడే భగవంతుడు అనుగ్రహించే కృపకు పాత్రులు అవుతారన్నారు. అనంతరం ప్రజా హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు కమిడి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిడి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా హెల్త్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దీనిలో భాగంగా దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజా హెల్త్ ఫౌండేషన్ అనే సేవా సంస్థ స్థాపించాను. అందులో భాగంగా పేదలకి దుస్తులు, తర్వాత లేని వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం, తర్వాత కొన్ని ఉచిత ఆపరేషన్లు కూడా చేయించడం జరిగిందండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన చర్చికి ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ని తీసుకురావటం అది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మన ఎండి గారిని తీసుకురావడం జరిగింది సార్. ఆయన చేతుల మీదుగా ఒక ఇద్దరికి చీరలేపించవలసిన. తమ లేఅవుట్ లోని ఉమ్మడి స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తే సహించబోమని ఏలూరు కేకే రాజు గ్రీన్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఏలూరు నగరంలోని కేకే రాజు గ్రీన్ సిటీ, గ్రీన్ ల్యాండ్లకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు 2 ఎకరాల 51 సెంట్ల కామన్ సైట్లను ఏర్పాటు చేశారన్నారు. దీనిలో 750 చదరపు గజాల స్థలంలో మెడికల్ అసోసియేషన్ భవనం నిర్మించేందుకు తమ కాలనీ వాసుల అనుమతి లేకుండా కౌన్సిల్ తీర్మానం చేశారన్నారు. దీనిని అడ్డుకునేందుకు తాము హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించిందని తెలిపారు. కోర్టు నిబంధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. నా పేరు ఎస్ఎన్ రమేష్. ఈ కాలనీకి సంబంధించి ప్రెసిడెంట్ని. ఈ కాలనీ 2009వ సంవత్సరంలో గ్రీన్ సిటీగా
ప్లాన్ అప్రూవ్ అయింది డిటిడిసి లేఅవుట్లో. తర్వాత గ్రీన్ ల్యాండ్గా 2 భాగాలుగా లేఅవుట్ అవ్వటం జరిగింది. దీంట్లో గ్రీన్ సిటీకి సంబంధించి ఎకరం 1 సెంటు 51 సెంట్లకి సంబంధించి ఇక్కడున్న కాలనీ వాసుల అవసరార్థం గవర్నమెంట్ ఏదైతే 10% వదలమని చెప్పిందో ఆ 10% వదిలిన దాంట్లో భాగంగా దీన్ని ఇచ్చేయటం జరిగింది. మొత్తం కలిపి 1.96 సెంట్లు ఈ గ్రీన్ సిటీకి సంబంధించినటువంటి వేకెంట్ సైటు. అలాగే గ్రీన్ ల్యాండ్కి సంబంధించిన దాంతో కలుపుకొని 2.51 సెంట్లు, మొత్తం కలిపి 2 ఎకరాల 47 సెంట్లు 47 సెంట్లు దీనికోసం వేకెంట్ సైట్గా వదలటం జరిగింది. యాజ్ పర్ ది డిటిడిసి లేఅవుట్ ప్రకారం ఇచ్చినటువంటి ఇదనమాట. ఈ నేపథ్యంలో మా స్థలాన్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము హైకోర్టు స్టేకి వెళ్ళాము. హైకోర్టు వాళ్ళు జనరల్గా ఇంటీరియం ఆర్డర్స్ ఇస్తారు, కానీ ఫుల్ ఆర్డర్స్ దీన్ని రద్దు చేస్తున్నాము, ఈ రెజల్యూషన్ని రద్దు చేస్తున్నాము, ఈ విధంగా అన్యాక్రాంతం చేయడం మంచిది కాదు అని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఆర్డర్ని ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాకెట్ ఆర్డర్ని మీకు ఈరోజు మేము ఇవ్వటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎలిజా. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని సూచన. జంగారెడ్డిగూడెంలో ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ భక్తిన నాగలక్ష్మి. యువత క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. జంగారెడ్డిగూడెం రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి రంగ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపిన వానరం. వినతి పత్రం సమర్పించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.